క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చాలా మంది చేసే అతిపెద్ద పొరపాటు ఏంటో తెలుసా? శరీరం వీక్ అయిపోతోంది కదా అని పేషెంట్ కి డ్రై ఫ్రూట్స్, పాలు, చికెన్, పన్నీర్ లాంటి హెవీ ఫుడ్స్ ని బలవంతంగా తినిపించడం. ముఖ్యంగా జీర్ణకోశ క్యాన్సర్ లో పొట్ట లోపలి పొరలు చాలా సున్నితంగా మారిపోతాయి. ఆహారాన్ని అరిగించే యాసిడ్స్ ఉత్పత్తి ఆగిపోతుంది. అలాంటప్పుడు ఇలాంటి బరువైన ఆహారాలు ఇస్తే అది చల్లారిపోతున్న పొయ్యిలో పెద్ద తడికర్రలు వేసినట్టే అవుతుంది. మరి జీర్ణకోశ క్యాన్సర్ ఉన్నప్పుడు పొట్టకు అస్సలు భారం లేకుండా కణాలకు వేగంగా శక్తిని ఇచ్చే ఏ రకమైన ఆహారాలు తినిపించాలో, ఏవి అస్సలు తినిపించకూడదో ఈ రోజు చాలా ప్రాక్టికల్ గా తెలుసుకుందాం. మొదటి రకం ఆహారాలు తేలికపాటి జావలు. జీర్ణకోశం దెబ్బతిన్నప్పుడు బియ్యం గంజి, బార్లీ నీళ్లు, పల్చటి రాగి జావ లాంటి ద్రవాహారాలు అద్భుతంగా సహాయపడతాయి. ముఖ్యంగా పాత ఎర్ర బియ్యం గంజి పొట్టకు ఎంతో మేలు చేస్తుంది. ఇవి అరగడానికి పొట్టలో యాసిడ్స్ అవసరం లేదు, నేరుగా కణాలకు గ్లూకోజ్ ని అందిస్తాయి. అలాగే ఈ జావలు పొట్ట లోపలి దెబ్బతిన్న పొరలపై ఒక రక్షణ పొరలా ఏర్పడి కడుపులో మంటను తగ్గించడానికి దోహదం చేస్తాయి. రెండవ రకం ఆహారాలు ఆల్కలైన్ వెజిటబుల్ సూప్స్. బూడిద గుమ్మడికాయ, సొరకాయ, పొట్లకాయ లాంటి నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలను ఉడికించి వడకట్టిన పల్చటి సూప్స్ ని పేషెంట్లకు తినిపించవచ్చు. ఈ కూరగాయలలో సహజంగానే ఆల్కలైన్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పొట్టలోని యాసిడ్ల తీవ్రతను తగ్గించి లోపల ఉన్న పుండ్లను నయం చేయడానికి సహాయపడతాయి. మూడవ రకం ఆహారాలు పప్పు కట్టు. పెసరపప్పును ఎక్కువ నీళ్లు పోసి మెత్తగా ఉడికించి పైన తేరుకున్న పల్చటి నీటిని పేషెంట్లకు తాగించాలి. దీన్ని ఆయుర్వేదంలో ముద్గయుషం అంటారు. ఇది పొట్టకు అస్సలు భారం కాకుండా శరీరానికి అవసరమైన అమైనో యాసిడ్స్ ని అందించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నాలుగవ రకం ఆహారాలు ఉడికించిన పండ్లు. సాధారణంగా పండ్లను పచ్చిగా తింటే మంచిది అంటారు, కానీ జీర్ణకోశ క్యాన్సర్ ఉన్నవారికి పచ్చి పండ్లు అరగవు. అందుకే యాపిల్ లేదా పండిన బొప్పాయి ముక్కలను లైట్ గా ఆవిరి మీద ఉడికించి మెత్తని పేస్ట్ లా చేసి తినిపించాలి. ఇలా చేయడం వల్ల అందులోని గట్టి పీచు పదార్థం మెత్తబడి పొట్టకు ఎటువంటి శ్రమ లేకుండా విటమిన్లు శరీరానికి అందుతాయి. ఐదవ రకం ద్రవాలు సహజ సిద్ధమైన కూలర్స్. లేత కొబ్బరి నీళ్లు, వెన్న తీసేసిన పల్చటి మజ్జిగ ఈ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీర కణాలను డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడడంతో పాటు పొట్టలోని జఠరాగ్నిని మళ్లీ ఉత్తేజపరచడానికి దోహదం చేస్తాయి. ఇక ఈ పేషెంట్లు అస్సలు తినకూడని ఆహారాల విషయానికి వస్తే అతిగా పులియబెట్టిన ఆహారాలైన ఇడ్లీ, దోశ, పెరుగు, బ్రెడ్ వంటి వాటిని పూర్తిగా నివారించాలి. ఎందుకంటే పులిసిన ఆహారాలు పొట్టలోకి వెళ్లగానే విపరీతమైన గ్యాస్, యాసిడిటీని క్రియేట్ చేసి నొప్పిని పెంచుతాయి. అలాగే పచ్చి సలాడ్స్, మొలకలు, పచ్చి క్యారెట్ లాంటి వండని ఆహారాలను ఎక్కువగా ఇవ్వకూడదు. మైదాతో చేసిన బేకరీ ఫుడ్స్, ప్యాకేజ్డ్ జ్యూసులు, కూల్ డ్రింక్స్ ని దూరం పెట్టాలి. ఇవి పొట్టలో ఇన్ఫ్లమేషన్ ను పెంచి క్యాన్సర్ కణాల ఎదుగుదలకు కారణమయ్యే ప్రమాదం ఉంది. చివరగా చికెన్, మటన్, పన్నీర్, చీజ్ లాంటి హెవీ ప్రోటీన్స్ ని ట్రీట్మెంట్ సమయంలో ఎక్కువగా తినిపించకూడదు. అలాగే ఒకరికి సరిపోయే డైట్ ప్లాన్ మరొకరికి అస్సలు సెట్ కాకపోవచ్చు. కాబట్టి ఇక్కడ చెప్పిన ఆహార నియమాలను ఫాలో అయ్యే ముందు మీ ఆంకాలజిస్ట్ లేదా అనుభవజ్ఞులైన ఆయుర్వేద నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆహారాన్ని అందించడమే క్యాన్సర్ తో పోరాడడానికి మొదటి మెట్టు. ప్రకృతి సిద్ధమైన ఆహార నియమాలను పాటిద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.